ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. అయితే నేను ముందే చెప్పేస్తున్నాను, నాకు దీనికి సంబంధమే లేదు. ఎక్కడో అయింది, నేను చెప్తున్నా అంతే. డెన్మార్క్ లో ఆల్బర్గ్ అని చెప్పి జూ ఉందన్నమాట. ఆ జూలో చాలా జంతువులు ఉంటాయి, వైల్డ్ జంతువులు, సింహాలు, పులులు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఆ జూ వాళ్ళు మీ దగ్గర ఏమైనా పెట్స్ ఉంటే మా దగ్గరికి మా జూలోకి పంపించండి అని చెప్పి చాలా అడ్వర్టైజ్మెంట్లు అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. వినడానికి జూ వాళ్ళు చాలా దారుణమైన పెట్స్ ప్రేమికుల్లా ఉన్నారులే అని అనుకుంటే వీళ్ళది అదో రకమైన ఇంకేదో రకమైన ప్రేమలేండి. ఎందుకంటే వాళ్ళు మీ పెట్స్ అడుగుతుంది అక్కడ ఉన్న పులులు సింహాలకి ఫుడ్ కింద వేయడానికి. నేనేం జోక్ చేయట్లేదు, వాళ్ళు నిజంగానే మీ దగ్గర పెట్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉంటే వాటిని డొనేట్ చేయాలనుకుంటున్నారా, లేదా పెంచలేకపోయినా ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీ పెట్స్ ను మా దగ్గరికి తెచ్చేయండి, మేము మా పుల్లు సింహాలకి వేసేస్తాం, మీకు ఓ ప్రాబ్లం పోయిద్ది, మాకు ఓ ప్రాబ్లం తగ్గుద్ది అని అడుగుతూనే ఉన్నది. దీంతో బ్యాక్ క్లాష్ ఏ విధంగా వస్తుందో తెలిసిందే కదా. గోల గోల అవ్వడం మొదలైంది. అంటే ఒక జూన్ నడుపుతూ పెట్స్ గురించి ఇంత దారుణంగా ఎలా ఆలోచించగలుగుతున్నారు, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు అని అందరూ క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళైతే తగ్గేదే లేదంటున్నారు. ఏం పర్వాలేదండి, మేము ఏం చేస్తున్నాం మాకు తెలుసు, మీరు అంతా మమ్మల్ని తిట్టుకుంటున్నారు, ప్రాబ్లం ఏం లేదు. స్టిల్ ఇన్ కేస్ ఇప్పటికి కూడా మీ దగ్గర పెట్స్ ఏమైనా ఉంటే పంపించా అనుకుంటే మొహమాట పడకండి. తిట్టాలంటే డే అంతా తిట్టుకోండి, సాయంత్రానికి తెచ్చేసి ఇచ్చేయాలనిపిస్తే డైరెక్ట్ గా వచ్చేయండి, మేమేం అనుకోం. మేము మా పులులు సింహాలని నేచురల్ ఫుడ్ చైన్ లో ఉండే విధంగా పెంచుదాం అనుకుంటున్నాం. మటన్ షాప్ కి వెళ్ళి సండే రోజు మటన్ మొక్కలు కొట్టించినట్టు కొట్టించి తేయడం కాకుండా ఇలా నేచురల్ గా జంతువులను ఇచ్చేస్తే ఆ జంతువుల్లో ఉన్న ఒరిజినల్ క్రూరత్వం అలాగే ఉండిపోద్ది. మృగాల్ని మృగాల్లో పెంచాలనుకుంటున్నాం, అందుకే ఇలా చేయాలనుకుంటున్నాం. ఫీల్ అవ్వకుండా పంపించేయండి అని చెప్పి ఇప్పటికీ అదే అంటున్నారు ఎన్ని తిట్టినా. అయితే మీరేమంటారు ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు, లేదా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడొకప్పుడు చేస్తారు కదా. మన ఛానల్లో ఇప్పటికే నేను వందల్లో బిజినెస్ ఐడియాలు ఇచ్చాను. ఏదో ఒక రోజు ఎవరైనా సక్సెస్ అయ్యి నన్ను యూరోప్ ట్రిప్కి ఎత్తకపోతాదేమో అని. ఓకే, అవ్వట్లేదు, ఈ లోపైన జాబ్ చేయాలి కదా. జాబ్ చేసేటప్పుడు మామూలుగా ఎవరన్నా ఏమనుకుంటారు, ముందైతే అలా జాబ్ స్టార్ట్ చేయాలి, ఇంక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చాక ఉండే కొద్దీ నెమ్మదిగా మేనేజర్ పోస్ట్కి వెళ్ళిపోవాలి, ఇదే కదా అనుకునేది. కానీ ప్రజెంట్ యూత్ అలా అనుకోవడం లేదంట. నిజంగానే ఎన్నో సర్వేస్ చెప్తున్నాయంటే ఈ విషయం. జెన్జీ వాళ్ళు ప్రజెంట్ యూత్ మోర్ దాన్ 50 కంటే ఎక్కువ % జనాలు మేనేజర్ పోస్ట్ కి వెళ్ళాలనుకోవట్లా. అయితే ఏంది ఇప్పుడు జీవితాంతం కింద లెవెల్లోనే ఊడిగలు చేస్తూ ఉండిపోవాలనుకుంటున్నారా అంటే అలా కాదు. ఇన్ కేస్ మీరు జాబ్ చేస్తూ మేనేజర్ అయి ఉంటే మీకు సిచ్యువేషన్ తెలుసు, లేదా మేము మామూలు జాబ్ చేస్తున్నా మీ మేనేజర్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆల్మోస్ట్ ప్రపంచంలో ఏ కంపెనీలో కూడా ఎంప్లాయీస్ అందరికీ మేనేజర్ అంటే కొంచెం కోపం ఉంటది. ఎందుకు మేనేజర్స్ ఏమి నరకంలో డీలర్షిప్ తీసుకొని మిమ్మల్ని హింసించడానికి భూమి మీదకి వచ్చారనుకుంటున్నా ఏంది? కాదు. అలా స్ట్రిక్ట్ గా కోపంగా ఎప్పుడు అలాగే ఉండాలంటే వాళ్ళకి ఇష్టం ఉంటదా? అది చెయ్యాలి, వాళ్ళకి తప్పడం లేదు. మేనేజర్స్ అంటే ఏంటి, ఇప్పుడు కింద లెవెల్ మామూలు ఎంప్లాయీస్, పైన హై లెవెల్ CEOs ఫౌండర్స్ వాళ్ళ మిడిల్ లో ఉంటారు. ఇంకా పనులన్నీ వీళ్ళే చూసుకోవాలి, మొత్తం అంతా మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఇంకా తెలియకుండా అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న స్ట్రెస్ గోల చాలా ఎక్కువైపోయి ఇంకా డైలీ అది ఇది ఏంది అవ్వలేదు అనుకుంటా తెలియకుండా ఇంకా అంటూ ఉంటే వాళ్ళ మెంటల్ సిచ్యువేషన్ పాపం ఎలా అయిపోయి ఉంటుందో ఆలోచించండి. ప్రజెంట్ జెన్జీ అంతా ఆల్మోస్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేద్దామని ఉన్నారంట. పని చేద్దాం, ప్రశాంతంగా ఉందాం, ఎంజాయ్ చేద్దాం, ఈ మూడ్ లోకి వెళ్తున్నారు. మేనేజర్ అయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈ పదాలకు సంబంధం లేకుండా పోతుందంట. అలాగనే అంతా ఒకే పొజిషన్ లో ఉండిపోతామని కాదు, ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ హై లెవెల్ కి వస్తూ ఉంటారు. కానీ మేనేజర్ పోస్ట్ అయితే వద్దంట. వాళ్ళు మేనేజర్ రేంజ్ దాకా వెళ్ళిపోయామని అందరికీ తెలుసు, కానీ పోస్ట్ తీసుకోరు. మేనేజ్ చేయడం అయితే చేస్తారు. వర్క్ మిగతా వాళ్ళతో చేయిస్తూ ఉంటారు, టాప్ లెవెల్లోనే ఉంటారు. ఎన్నో పెద్ద పెద్ద మ్యాగజైన్ సర్వీస్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మేనేజర్ పోస్ట్ ఇచ్చేసి మొత్తం పని చేయించమని చెప్పడం కంటే ఈ విధంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, చేయించుకుంటూ ఉంటారు, ఎక్స్ట్రా లోడ్లు పడకుండా ఉంటాయి. అలాంటి ట్యాగ్ లేకపోతే ఇంకా బాగా పని చేస్తున్నారని చెప్పి రిపోర్ట్స్ ఇస్తున్నారంట. మీరేమంటారు? మీలో మేనేజర్స్ ఉన్నారా? కామెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్, అది 2011 ఏడాది. మెస్సీ తెలుసు కదా, లియోనార్డో మెస్సీ. 2011 ఆ టైంలో మెస్సీ అప్పటికే బాగా పిచ్చ పాపులర్ అవుతూ టాప్ లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. సో మనోడికి అర్థమైపోయింది మన ఫ్యూచర్ బాగా బ్రైట్ గా ఉండబోతుంది, బిజినెస్ లోకి ఎలాగూ వెళ్ళబోతున్నాం కాబట్టి ఆ మెస్సీ అని అతని నేమ్ ని ట్రేడ్ మార్క్ చేయించుకుందామని చెప్పి అనుకున్నాడు. అంటే స్పోర్ట్స్ లో అలాంటి వాటిలో వేరే వాళ్ళు దాన్ని ఆ నేమ్ ని వాడకుండా బ్రాండ్ లా క్రియేట్ చేసి బిజినెస్ లో ఏలు పెడదామని చెప్పి ఆ నేమ్ ట్రేడ్ మార్క్ చేయించుకుందాం అనుకున్నాడు. అయితే అప్పుడే ఓ స్పానిష్ కంపెనీ ఉంది, వాళ్ళకి విషయం నచ్చలేదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ సేమ్ అదే నేమ్ మీద లేదులేండి, మెస్సీ కదా, మెస్సీ నేమ్ మీద కాకుండా మస్సీ అనే నేమ్ మీద వాళ్ళు సైకిల్ అమ్మే కంపెనీ ఒకటి ఉంది బాగా పెద్దది, మస్సీ కంపెనీ వాళ్ళది. సో మెస్సీ అనే వర్డ్ ట్రేడ్ మార్క్ చేయించుకుంటే ఆ మెస్సీ నేమ్ ఎలాగో ఫేమస్ అయిపోయింది. చూస్తుంటే సిచ్యువేషన్ అలాగే ఉంది ఆ టైంలో. ఇంకా జనాలందరూ మన మస్సీ కంపెనీ ఆ మెస్సీది అనుకుంటారేమో అని అది ట్రేడ్ మార్క్ అవ్వకుండా చేద్దామని అనుకున్నది. నెమ్మదిగా గొడవ స్టార్ట్ అయింది, అది గోల అయింది. లాస్ట్ గా అది యూరోపియన్ యూనియన్ కోర్టుకి వెళ్ళిపోయింది. కేసు అలా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి 9 ఏళ్ల పాటు నడుస్తూనే ఉంది. ఈ 9 ఏళ్లలో మొత్తానికి ఏమైంది
ఏమైంది, మన మెస్సీ పెచ్చగా వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. ఇతని బ్రాండ్ వాల్యూ గ్లోబల్ లెవెల్లో పెరిగిపోయింది. 2011 నుంచి 2020 వచ్చేటప్పటికి మెస్సీ బ్రాండ్ ఎలా ఉందో తెలిసిందే కదా, ఎంత పెరిగిపోయిందో. స్పోర్ట్స్ లో కొంచెం నాలెడ్జ్ ఉన్నా మెస్సీ తెలియకుండా ఉండదు. సో ఇంకా కోర్టులో ఇల్లు ఈ మెస్సీ బ్రాండ్ నేమో వరల్డ్ వైజ్ గా ఆ మాస్సీ సైకిల్ కంపెనీ కంటే చాలా పెద్దదని జడ్జిని ఒప్పించేసి కేసు గెలిచేసేది. ఇంకో పక్క ఎలాగో చూసుకున్నా వాళ్ళది మస్సీ వీళ్ళది మెస్సీ కదా, దీనికి 9 ఏళ్ళు ఎలా పట్టిందో నాకు అర్థం కావట్లేదు. ఎంత కాదన్నా తేడా ఉంది కదా, అది మస్సీ ఇది మెస్సీ. సర్లేండి పాపం, వాళ్ళ బాధ వాళ్ళని కూడా మనం ఏమనలేము. నిజానికి వాళ్ళకి ఇంకొంచెం ఆలోచించుంటే ఎలాగో మస్సీ వాళ్ళకు ఉంది, ఆ బ్రాండ్ అయితే మెస్సీ తీసుకోలేడు కదా, దాన్ని అలాగే ఉంచి అప్పటి నుంచి పాపులర్ చేసుంటే జనాలు దాన్ని మెస్సీది అనుకుంటే ఇంకా ఎక్కువ సేల్స్ అవుతాయి కదా. ఓకే, మేబీ వాళ్ళకి సేల్స్ కాదు గౌరవం, విలువలే ఆస్తులని ముఖ్యం అనుకుంటా, ఏదైతే నేను కేసు ఓడిపోయాను. అయితే ఫ్రెండ్స్, గ్రేప్ కున్ అని చెప్పి ఒక పెంగ్విన్ ఉంది. ఈ కున్ను పెంగ్విన్ అంటార్కిటికా మంచుకొండల్లో కాకుండా జపాన్ వాళ్ళ ఒక జూలో పుట్టింది. జూలో పుట్టిన లైఫ్ బాగానే నడుస్తుంది, పుట్టింది మంచిగా పెరిగింది. పెద్ద అయ్యాక ఒక ఏజ్ రాగానే మంచి పార్ట్నర్ కూడా ఎత్తుక్కుంది, పెళ్ళయింది, భోజనాలు పెట్టారు, ఫంక్షన్ అయింది. ఫస్ట్ నైట్ అయిపోయాక పిల్లలు కూడా పుట్టారు. పుట్టిన పిల్లల్ని స్కూల్ కూడా పంపించాడు మన కున్ను పెంగ్విన్. అయితే దాని తర్వాత మనోడు ఒకరైతే సరిపోదు, జూలో మొండామినేషన్ ఉండాలి, ఇంకొక ఇద్దరిని కందామని చెప్పి అప్పుడు ఫ్యామిలీ కూడా చూడడానికి బాగుంటదని మన కున్ను పెంగ్విన్ గాడు సెకండ్ చైల్డ్ ప్లానింగ్ లో పడ్డాడు. ఈ విషయం జూ వాళ్ళకి నచ్చలేదు, మరి ఎందుకో ఎక్కువ అయిపోతాదేమో అనే ఉద్దేశంతో జూ ఫ్యాకల్టీ వాళ్ళు కున్నుగాడి వైఫ్ పెంగ్విన్ ని తీసుకుపోయి ఇంకొక జూకి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసేసారు. అంతే, మన కున్నుగాడి మనసు విరిగిపోయింది, ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడంట. ఎప్పుడు చూసినా మూలపోయి అక్కడే కూర్చోవడం, అక్కడే పడుకోవడం, అటు ఇటు తిరగడం కూడా తిరగట్లేదంట. మీరే ఆలోచించండి, లైఫ్ అంతా అద్భుతంగా ఉంది, వైఫ్, పిల్లలు, ఫ్యామిలీ, సమాజంలో రెస్పెక్ట్ అంతా ఒక్కసారిగా కళ్ళు మూసి తీసేలోపు వాళ్ళు లాక్కొని వెళ్ళిపోయారు హై లెవెల్ సొసైటీ వాళ్ళు. ఇంకా అలా కాలం ఎలాగో వెళ్ళబుచ్చుతూ ఉంది. కరెక్ట్ గా అదే టైంలో జూ వాళ్ళు జనాల్ని అట్రాక్ట్ చేసే విధంగా జూ మొత్తం రకరకాల ప్లేసుల్లో, అంటే జపాన్ లో బాగా ఫేమస్ ఏంటి, యానిమేలు, యానిమే బొమ్మలు పెచ్చగా ఫేమస్ కదా. సో యానిమే బొమ్మల పోస్టర్లు కొన్ని తీసుకొచ్చి ప్రతి చోట అదే జూలో కొన్ని చోట్ల పెట్టడం మొదలు పెట్టేది. కార్డ్బోర్డ్ తో చేసినవి జూ అంతా పెడుతూ ఉన్నారు. ఇదే పనిలో భాగంగా లూలు అని చెప్పి ఒక కార్టూన్ యానిమే క్యారెక్టర్, దాన్ని తీసుకొచ్చి మన కున్ను పెంగ్విన్ గాడు ఉన్నాడే ఆడుండే ప్లేస్ లో పెట్టేది. దాన్ని చూడగానే మన కున్నుగాడు మయమరిచిపోయాడు, మెస్మరైజ్ అయిపోయాడు. లోపల నుంచి ప్రేమ తన్నుకొచ్చింది. ఆ పోస్టర్ అక్కడ పెట్టిన నుంచి రోజు పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని మొహం తుడుచుకొని బ్రేక్ఫాస్ట్ తినేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అంతే, ఇంకా బొమ్మను చూస్తూ ఉండిపోతాడు. చాలా హ్యాపీగా యాక్టివ్ గా దాని చుట్టూ తిరగడం మొదలు పెట్టాడంట. కొన్ని సార్లు అయితే కొన్ని గంటల పాటు, 5-6 గంటల పాటు ఒక డేలో అటు ఇటు కూడా తిరగకుండా పెంగ్విన్ ఆ కటౌట్ ని చూస్తూ ఉండిపోతుందంట. ఎన్నోసార్లు దాన్ని తీసుకొచ్చి ఒక రాయి మీద పెడితే అది మాటి దాని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుందంట. అప్పుడప్పుడు దగ్గర పెట్టడం మొదలు పెట్టారు. సో అది దాని ప్రేమను కొంచెం ఎక్కువగానే వ్యక్తపరచడానికి అప్పుడప్పుడు ట్రై చేసింది. అలాగే అది ఉన్నన్ని రోజులు, అదే కున్నుగాడు ఉన్నన్ని రోజులు ఆ పోస్టర్ అయితే అక్కడే దానికోసమే ఉంచాడు, దాంతో పాటే ఉండేది. అది ఒక రోజుకి బాగా ఏజ్ అయిపోయింది, సిక్ అయిపోయింది, హాస్పిటల్ కి పంపించేశారు. అయితే ఆ కున్నుగాడు పోతున్నప్పుడు ఆ పోస్టర్ ను కూడా కున్నుగాడితో పాటు పంపించారంట. జూ వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకున్నారేమో, పోస్టర్ తో పాటు పంపించేశారు. ఏదో అంతిమ దశలో అయినా కొంచెం హ్యాపీగా పోయింది. మన కున్ను పెంగ్విన్ గాడి స్టోరీ గురించి మీరేమంటారు కామెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఫోన్ లో నెట్ లేదు, ఈ విషయం మర్చిపోవద్దు. నెట్ ఛార్జింగ్ రెండూ లేవు, కరెంట్ పోయింది, ఏం చేస్తారు? క్వశ్చన్ జోక్ గా అడిగిన నిజంగా ఆలోచించండి. సేమ్ ఇదే డౌట్ కొంతమంది సైంటిస్టులకు కూడా వచ్చింది. PNNXS వాళ్ళు ఒక స్టడీ చేద్దామని ఇదే సిస్టమ్ మీద గట్టిగా ప్లాన్ వేసుకుని 467 మంది జనాల్ని పోగేసి టాస్క్ ఇచ్చారు. 14 రోజుల పాటు, 2 వీక్స్ పాటు వాళ్ళు ఇంటర్నెట్ ఆన్ చేసే ఛాన్సే లేదు, యూజే చేయకూడదు. ఇన్స్టాగ్రామ్ మొత్తం రీల్స్ చూడాలి, యూట్యూబ్ లో సినిమాలు, వీడియోలు, ఫేస్బుక్ లో ఏది ఓపెన్ చేసే ఛాన్సే లేదు. ఇంటర్నెట్ టాప్ లో ఉంటది కదా. ఒక 14 డేస్ ఇలా చేయమన్నారు. 14 డేస్ కంప్లీట్ అయిపోయాక టెస్టులు చూస్తే మెంటల్ ఎక్కిపోయిందంట ఒక్కొక్కరికి. అది కంప్లీట్ చేసిన వాళ్ళ మెంటల్ కండిషన్, మెంటల్ హెల్త్ ఎంత దారుణంగా ఇంప్రూవ్ అయిపోయిందంటే వాళ్ళు స్పెషల్ గా ఇంకేం చేయట్లా. బేసిక్ గా మనం కూర్చొని మెడిటేషన్ చేయడం, యోగా చేయడం ఇవన్నీ చేస్తే ఎంత రిజల్ట్ వస్తుందో, వీళ్ళు జస్ట్ 14 డేస్ మొబైల్ ఫోన్, ఆ ల్యాప్టాప్ లో వాడడం వదిలేస్తే, ఇంటర్నెట్ వాడడం ఆపేస్తే సేమ్ రిజల్ట్ వస్తుందంట. మెడిటేషన్ చేసిన రిజల్ట్. అంటే అలా చేయడం వల్ల అటెన్షన్, ఏదన్నా మిగతా పనులు చేస్తున్నప్పుడు ఓపిక ఇలాంటివి బాగా పెరిగిపోతున్నాయి. వాళ్ళు ఏ పని చేసినా చాలా ఇంట్రెస్ట్ గా, ఫోకస్డ్ గా చేస్తున్నారంట. అన్నిటికంటే మెయిన్ విషయం, నిద్ర చాలా ప్రశాంతంగా పడుతుందంట. 14 డేస్ అలా చేశాక కళ్ళు మూసుకుని అలా నిద్ర పెట్టేస్తుంది. వాళ్ళకి తెలియకుండానే కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు. అందులోనే ఇంకోటి ఏమైందంటే, ఇప్పుడు అంత మందిని ఉండమని చెప్పారు కదా, 467 మందిలో గట్టిగా ఒక 150 మంది ఇచ్చి కంప్లీట్ చేయగలిగారంట. మిగతా వాళ్ళ కాలా ఉండలేకపోయారు. ఇది ఇంకొక మెయిన్ రిజల్ట్. 14 డేస్ ఉంటే చాలా డబ్బులు కూడా ఇస్తామంటే ఉండలేకపోయారు. ఆ సిచ్యువేషన్ లో ఉన్నాం మనం. సో అక్కడ అలా ఉంది. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ లో చెప్పేది కూడా, కావాలంటే ఎవరికైనా ఫోన్ చేయాలంటే అర్జెంట్ గా ఫోన్లు మెసేజ్లు చేసుకోవచ్చు. జస్ట్ ఇంటర్నెట్ ఆన్ చేసి ఎంటర్టైన్మెంట్ కోసం రీల్స్, తొక్కతోలు అవి చూడకూడదు. నో ఫోన్లు, ల్యాప్టాప్లు అందులో పడి ఉండకూడదు. అన్ని డేస్ కాకపోయినా ఒక 2-3 రోజులు మీరు ఉండి ట్రై చేసి చూడండి. నో ఇంటర్నెట్ ఒక 3 రోజులు సక్సెస్ అయితే చెప్పండి.
ఫ్రెండ్స్ మనం పెళ్లి ఉంగరం ఉంటది కదా, ఇప్పుడు ఉంగరం ఆ రింగ్ వేలికే ఎందుకు పెట్టుకుంటారు? దీనికోసం మనం అందరం రకరకాల ఎదవసోళ్ళు మాట్లాడతాం. ఎగ్జాంపుల్ కి సినిమాల్లో కూడా చూపిస్తా ఉంటారు కదా, ఏళ్ళు మడత పెట్టి కింద మీద పెట్టి పైనుంచి కిందకి పెట్టి అదేదోలా పెడితే ఆ రెండు మాత్రం అటు ఇటు పోవు, మిగతావన్నీ అటు ఇటు పోతాయి, అందుకే దానికి వేస్తుంటారని. ఇంకొంతమంది అయితే బయోలాజికల్ గా హిస్టారికల్ గా కూడా ఏదో చెప్తుంటారు కదా, మన గుండెలో నుంచి ప్రేమకు సంబంధించిన ఒక నాడీ నరమో ఏదో రక్తనాళం కరెక్ట్ గా అదే ఏళ్ళలోకి పోతుందని. ఎంతైనా ప్రేమ పెళ్లి కదా, ఏదో చాలా చెప్తాం విషయం మీద. ఇదంతా లిటరలీ తొక్క అంట, అందరికి తెలుసు కానీ ఒప్పుకోదంట. బయోలాజికల్ గా చూసుకున్నా సరే, అంటే సైన్స్ పరంగా చూసుకున్నా ఏ రక్తనాళం ఏ గుండెలో నుంచి కరెక్ట్ గా అదే ఏళ్ళలోకి స్పెషల్ గా ఏం పోవట్లేదు. మన ఇండియన్ కల్చర్ లో చూసుకున్నా మనకి ఉంగరాలు పెట్టుకునే కల్చర్ ఎన్నో వందల ఏళ్ల నుంచి ఉంది, కానీ పెళ్లిలో పెట్టుకునేది ఎంగేజ్మెంట్ కి వేసుకునేది ఇలాంటిది అయితే అసలు లేనే లేదు. ఆల్మోస్ట్ అప్పట్లో పెట్టుకునే వాళ్ళంతా ఇది రాజు ఉంగరం, బొట్టుడు ఉంగరం, ఏదైనా పెద్ద స్టేజ్ లో ఉన్న వాళ్ళు, పెద్ద స్టేట్ లో ఉండేవాళ్ళు, నేను గొప్పని అని చూపించుకోవడానికి ఏవేవో చేయించుకొని పెట్టుకునేవాళ్ళు. కానీ పెళ్లికి ఎంగేజ్మెంట్ కి ఉంగరాలు వేసుకోవాలి పెట్టుకోవాలి ఇలాంటిదంతా బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు చాలా సోది వదిలిపోయారు. దాంతో పాటు ఇది ఒకటి మనకు తెలియకుండానే ఏదో ఒక పార్ట్ లా అయిపోయింది అంతే, ఎంగేజ్మెంట్ ఉంగరం అని చెప్పి. నిజం చెప్పాలంటే అసలు వాళ్ళ దేశాల్లో కూడా అంతకు ఉండేది కాదు అది ఎంగేజ్మెంట్ ఇంకా అది ఇది అని చెప్పి. వజ్రాలు ఈ డైమండ్స్ ఉన్నాయి కదా, ఇవి కొత్తగా కనిపెట్టడం స్టార్ట్ చేసినప్పుడు ఈ కల్చర్ ఎక్కువ అయిపోయింది. అంతకుముందు చాలా తక్కువ ప్లేసులు ఏవో దేశాల్లో కొంతమంది ఇలా చేసుకునే వాళ్ళు, కానీ వాళ్ళు మొత్తం డైమండ్స్ వచ్చాక ఆ డైమండ్స్ కంపెనీ వాళ్ళు, అంటే తెలిసిందే కదా ఆల్మోస్ట్ వరల్డ్ లో ఉన్న డైమండ్స్ మొత్తాన్ని ఒక కంపెనీ మెయింటైన్ చేస్తూ సప్లై చేసేదని. నిజంగానే ఒక కంపెనీ దాని రేటు పెంచాలన్నా తగ్గించాలన్నా ఒక కంపెనీ డిసైడ్ చేసిద్ది. వాళ్ళే రకరకాల అడ్వర్టైజ్మెంట్లు కావాలని చేసి ఎంగేజ్మెంట్ అంటేనే రింగ్, పెళ్లి అంటేనే రింగ్ అంటే డైమండ్, అది లేకుండా ఇంకెందుకు పెళ్లి, రింగ్ లో డైమండ్ కూడా పెట్టలేకపోతున్నాడు వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవడం అని లేని పని మాటలు అడ్వర్టైజ్మెంట్లు చేసేవాళ్ళు పెళ్లిలో ఇట్లాంటి కొత్త వ్యాపారం తీసుకొచ్చారు. దాన్నే మనం ఎడ్డోల్లాగా ఫాలో అవుతూ వచ్చాం. ఒరిజినల్ గా మన దగ్గరే కాదు, అసలు ప్రపంచంలో ఎవరి దగ్గర ఇలా ఉండేది కాదు. ఏదో మూల కొంతమంది కొన్ని రిచువల్స్ లో ఉండేది. ఏముంటది దీని గురించి ఇప్పుడు? ఓకే, అయితే మనం ఇప్పుడు బాగా వెనక్కి వెళ్ళిపోదాం. రాజులు అంటే మామూలు రాజులు కాదు, 5వ శతాబ్దం బీసీలోకి వెళ్ళిపోదాం. ఆ టైంలో మనం పుడితే ఎలా ఉండేది అంటే, అన్ని ప్లేసుల గురించి చెప్పట్లా, 5th సెంచరీ బీసీలో గ్రీకులు ఉండేవాళ్ళు కదా, గ్రీకు సామ్రాజ్యం. ఆ గ్రీసు దేశం యొక్క క్యాపిటల్ అయిన ఏథెన్స్, ఆ ఏథెన్స్ లో గానీ మనం పుడితే ఆ టైంలో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండేదో చెప్తాను. ఇష్టాన్ని బట్టి ఆ టైంలో మనం అక్కడ ఉంటే అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండేది కాదు. అంటే మెయిన్ నోట్ పాయింట్ ఏంటంటే నేను చెప్తుంది అబ్బాయిల గురించే. అమ్మాయిలు ఆ టైంలో, రాజులు ఆ టైంలో ఎప్పుడు పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఎలా పుట్టినా రెస్పెక్ట్ ఫ్రీడమ్ అలాంటి వాటికి అమ్మాయిలకి సంబంధం ఉండేది కాదు. ఆ గ్రీకులు రోమన్స్ వీళ్ళందరూ ఎవడైనా సరే కింగులు బొంగులు అనుకుంటూ ఏదో నైటీలు వేసుకుని ఓళ్ల మీద పడి తిరగడం, యుద్ధం చేయడం, ఏదో పీకే వల్ల తిరగడం తప్ప అమ్మాయిల రెస్పెక్ట్ కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. అంటే కొంతమంది కింగ్స్ బాగుండేవాళ్ళు. ఓకే, అబ్బాయిల గురించి మాట్లాడుకుంటే ఆ టైంలో ఎలా ఉండేదంటే ఏథెన్స్ లో కంప్లీట్ ఈక్వల్ రైట్స్ ఉండేవంట. ఇప్పుడు కూడా ఈక్వల్ రైట్స్ అంటారు కానీ ఎన్ని కాగితాల మీదే ఉంటాయి, ఒరిజినల్ గా ఏముండదు. నిజంగానే ఆ టైంలో దారుణంగా ఈక్వల్ రైట్స్ ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఆ టైంలో అక్కడ పుట్టిన వాళ్ళు 100 కోట్లు బంగారాలు ఆస్తులు ఉన్నా, లేదా ఏ ఆస్తి లేకుండా చిన్న ఫ్యామిలీలో పుట్టిన చిన్న పనులు చేసుకునే వాళ్ళైనా వాళ్ళకు కూడా సేమ్ రైట్స్ ఉంటాయి, సేమ్ రెస్పెక్ట్ ఉంటది. అందరినీ ఒకేలా చూస్తారు జనాలంతా. న్యాయ వ్యవస్థ కూడా అంతా ఒకటే, తీర్పు ఒకే రకంగా ఇస్తారు. తప్పు చేస్తే తప్పే అంతే. ఎవడన్నా మనం బీభత్సంగా చదువుకున్నా, లేకపోతే అస్సలు మీకు చదువు ఆపపోయినా, పెద్ద ఆఫీసర్ అయినా, కూలి పని చేసినా ఒకే రకంగా ట్రీట్ చేసేవాళ్ళంట. అండ్ గవర్నమెంట్ దగ్గరికి వెల్త్ చాలా వస్తూ ఉండేది కదా. ఇంకా అటు సైడ్ వాళ్ళంతా యుద్ధం చేసుకునే వాళ్ళు మెయిన్ రోజులు పడి తిరుగుతా ఉంటారు. వెల్త్ ఏమొచ్చినా అందరికి సమానంగా పంచేవాళ్ళు. ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించుకోవచ్చేమో కానీ కొత్త ఆస్తులు ఏమొచ్చినా సమానంగా పంచుతుంది. అక్కడ మీరు సరదాగా ఎప్పుడైనా టాయిలెట్ కి పోయామనుకోండి, పబ్లిక్ టాయిలెట్స్ బాగుంటాయి. అలా పబ్లిక్ టాయిలెట్ లో కూర్చుంటే మీ పక్క టాయిలెట్ సీట్ లోనే మీకు అరిస్టాటిల్ తెలుసుగా నేమ్ వినే ఉంటారు, పెద్ద ఫిలాసఫర్. అతను కనిపించే ఛాన్స్ ఉంది. చేతులు కడుక్కుంటూ సోక్రటీస్ తగలొచ్చు. పెద్ద గ్రీక్ ఆర్టిస్టులు, ఫిలాసఫర్స్ వాళ్ళంతా. ప్లేటో తెలుసా, తల కటింగ్ చేయించుకుంటూ ప్లేటో మీ వెనకే ఉండొచ్చు లైన్ లో. ఏంటంటే అక్కడ ఫ్రీడమ్ బాగా ఎక్కువ ఉంటది కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్ గా ఉండడం వల్ల ఎంతో మంది ఫిలాసఫర్స్, ఆర్టిస్టులు వాళ్ళ దేశాలు వాళ్ళ రాజ్యాలు అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఉందాం అనుకునే వాళ్ళు వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రశాంతంగా బతకొచ్చు నాయన, మన పనేదో మనం చేసుకోవచ్చు, సంబంధం లేకుండా ఏ ఎదవ కింగ్ అని చెప్పి వచ్చేసి ఇది ఒక ఆర్టిస్ట్ ఇట్లాంటిది ఒకటి ఉంటదని కూడా తెలియకుండా అన్ని తగలెట్టేయండి, అన్ని కాల్ చేయండి, ఇదే పనిలో ఉంటారు కదా వేరే దేశం కింగ్ గడు ఎవడొచ్చినా. అందుకే ఇక్కడైతే ప్రశాంతంగా ఉండొచ్చు అని ఎంతో మంది ఆర్టిస్టులు ఇక్కడికి వచ్చి గొప్ప ఆర్టులు క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. నిజం చెప్పాలంటే పెద్ద ఫిలాసఫర్స్, ఆర్టిస్టులు అంతా ఏథెన్స్ అక్కడ ఉండటం వల్లే అన్ని రోజుల పాటు బతికున్నది. లేకపోతే వీళ్ళు ఏదో గొప్పగా సాధించేస్తున్నాడు అని చెప్పి ఎవడో కింగ్ గాడు ఎవడో ఎప్పుడో వచ్చి ఎప్పుడో లేపేసేవాళ్ళు, కాల్ చేయడం కూల్ చేయడం లాంటివి చేసేవాళ్ళు. అలా ఎంతమందో గొప్ప కనిపెట్టకుండా ఆపేశారు. వెస్టర్న్ సివిలైజేషన్ డెవలప్ అవడానికి ఇప్పుడు చెప్పిన ఫిలాసఫర్స్ వాళ్ళ బుక్స్ ఎంతో హెల్ప్ అయ్యాయి డెవలప్ అవడానికి. వాళ్ళు ఎక్కడికి వచ్చి అదన్నీ రాసింది. ఇంకా ఆల్మోస్ట్ ఆ సిటీ నుంచే థియేటర్స్, డ్రామాలు, పర్ఫార్మెన్స్లు, లిటరేచర్ ఆ టైంలో అక్కడి నుంచే డెవలప్ అయింది. దాని తర్వాత వేరే వాళ్ళు ఆక్రమించి మొత్తం గబ్బు చేసేది. కానీ అప్పట్లో ఆ టైంలో అప్పుడే మొదలైంది. ఫుడ్ అయితే డెలీషియస్ ఫుడ్, ఎంత కావంటే అంత, ఏది కావంటే అది ఏదైనా తినొచ్చు. కింగ్
తినేది నాకు కావాలంటే ఆ రోజు అదే తెచ్చిస్తుంది. అంటే అబ్బాయి పుట్టినంత మాత్రం అయిపోదు, స్లేవ్ అయ్యి ఉండకూడదు. అక్కడ స్లేవ్స్ ఉంటారు, వేరే దేశంతో యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఓడిపోతే వాళ్ళని బానిసల్లో ఎత్తకొస్తారు, వాళ్ళకి మళ్ళీ ఈక్వల్ రైట్స్ ఉండవు. ఆ దేశంలో పుడితేనే, లేదా ఏదైనా దేశంలో పాపులర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే అదే దేశంలో నువ్వు ఎంత పేద కుటుంబంలో బతికినా హ్యాపీగా ఉండొచ్చు. బానిసలో వచ్చావంటే అంతే అయిపోద్ది పని. ఇంకా లేడీస్ సిచ్యువేషన్ ఒకటి, అందరూ ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే పనులు చేసుకోవాలి. కొన్ని సార్లు కొంతమంది ఎడ్యుకేషన్ కి అలౌ చేసేవాళ్ళు, కానీ దాని తర్వాత మళ్ళీ ఇంట్లోనే ఉండాలి, పిల్లల్ని చూసుకోవడం, అదే చేయడం. ఇదే నాకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదువుతా ఉంటాం కదా, ద గ్రేట్ అలెగ్జాండర్, ద గ్రేట్ రోమన్స్, గ్రీకులు, అది ఇది తొక్కాతోలు అని గొప్పకి ఏదో సాధించారని చెప్పి మనం చదువుతా ఉంటాం. అసలు ఏం పీకేదని హిస్టరీలో తెగ చదివాం చిన్నప్పుడు స్కూల్లో. ఒకటే గోల కదా, అందరి మీద పడిపోవడం, వాళ్ళ రాజ్యం మాకిచ్చేయాలి, నేను గొప్పని అయిపోవాలి, ఇదే గోల. ఛత్రపతి శివాజీ లాగా ఫ్రీడమ్ ఫైట్ ఏమైనా చేశారా? జనాల కోసం ఏమైనా పోరాడేదా? ఇలాంటిది ఏమి ఉండదు. వాళ్ళ గురించి గొప్ప అని చెప్పి ఎందుకు చదువుకున్నాను ఇప్పుడు దాకా నాకు అర్థం కాదు. అన్ని కాగితాలు ఏమంటారు. అయితే ఆ టైంలో మీరు పుట్టా అనుకుంటున్నారా? కామెంట్స్ చెప్పండి. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.